गरुडगमन तव चरणकमलमिव मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिव मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपा गुरुदेवा मम पाप। హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నా, తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇంకా ఈరోజు మన వీడియో విషయానికి వస్తే ఏంటి అంటే, ఈరోజు మనకైతే శ్రావణ మాసంలో 4వ రోజు. మీరు ఆల్రెడీ 3 డేస్ ఏం ప్రసాదాలు చేసాము ఏంటి అనేది మొత్తం చూసేశారు కదా. ఈరోజు 4వ రోజు. అండ్ ఈరోజు చవితి సందర్భంగా మేమైతే నాగుల చవితి పండగ జరుపుకుంటాం గైస్. మేమైతే ఈ పండగ 2 డేస్ జరుపుకుంటాం గైస్. చవితి రోజు అండ్ పంచమి రోజు. చవితి రోజు నూగుల ముద్దలు పెట్టి పాలు ఒకటే పోషిస్తాము. పంచమి రోజు మొత్తం నైవేద్యం, మహా నైవేద్యం చేసుకొని వెళ్ళి అక్కడ పుట్ట దగ్గర నీళ్లు పోసి ఇంకా నైవేద్యం అయితే పెట్టొస్తాం గైస్. చూస్తున్నారు కదా, మాకైతే మా ఇంటి పక్కలో మాది ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడనే పెద్ద పుట్ట ఉంటది గైస్. చూస్తున్నారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళి మా మమ్మీ అయితే పుట్ట మొత్తం ఇట్లా ఏమైనా ఇట్లా చెట్లు ఉంటే పీకేసి నీళ్లు కొట్టింది గైస్. మొత్తం అంటే మట్టి పచ్చికి కావడానికి అలా నీళ్లు చల్లి, అంటే మనం ఆ పుట్టని కడిగినట్టు గైస్. అంతే, పుట్టను కడిగి ఇలా పసుపు పూసి కుంకుమ పెట్టి ఇంకా మనం దేవుడికి ఎలా అయితే ఒత్తిపత్తి వేసుకుంటామో అలానే మా మమ్మీ కూడా పుట్టకి ఒత్తిపత్తి వేసింది. ఇంకా మేమైతే ఒత్తిపత్తి వేసిన తర్వాత ఒక తెల్ల దారం తీసుకొని దాన్ని ఒక 5 పొరలుగా తీసుకుంటాం గైస్. ఒక 5 పొరలుగా తీసుకొని దానికి మొత్తం పసుపు రాసి అది కూడా పుట్టకి వేస్తాం. చూస్తున్నారు కదా, ఇలా పుట్టకు వేసి ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మహా నైవేద్యం పెట్టిన తర్వాత తెచ్చుకుంటాం గైస్. ఇది చేతికి కట్టుకొని మళ్ళీ వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనానికి వెళ్తాడు కదా స్వామి, అప్పుడు మన చేతికున్న దారం కూడా తీసి గంగలో కలుపుతాం గైస్ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు. ఇంకా ఇక్కడ మేము మా మమ్మీ ఇలా పూలతో అంతా అలంకరిస్తుంది పుట్టని. ఇంకా మా డాడీ అయితే గోత్రనామాలు అవన్నీ చదువుతున్నారు. అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థం మమగృహేణ. ఇంకా మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత బొడ్డొత్తులతో అయితే మేము దీపం వెలిగిస్తాం గైస్. ఇలా దీపం వెలిగించి 2 ఉద్బత్తిలు ముట్టించి తర్వాత ఒక కొబ్బరి గిన్నెలో కొద్దిగా బెల్లం వేసి అందులో పాలు పోసి పుట్టకు పోస్తాం అనమాట. ఒకరొకరం 3 టైమ్స్ పోస్తాము. హోల్స్ ఉంటాయి కదా పుట్టకి, ఆ హోల్స్ లల్లా పాలు పోస్తాం అనమాట. సో మన ఇంట్లో ఎవరైనా లేరు, బయటికి వెళ్ళిరు, ఆఫీస్కి వెళ్ళిరు అంటే వాళ్ళ పేరు కూడా తలుచుకొని మేమే పోస్తాం అనమాట. సో మా అక్క ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి మా అక్క పేరు తలుచుకొని మా డాడీ అయితే పాలు పోసారు. विबुध विनुत पद पद्मा जलजनयन विधि नमुचिहरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत. చూస్తున్నారు కదా, ఇలా కొబ్బరి గిన్నెలో ఒక చిన్న ముక్క బెల్లం వేసుకొని అందులోనే పాలు పోసుకొని పుట్టలో పోయాలి అనమాట. ఆవు పాలే పోస్తాం గైస్ మేమైతే. ఇంకా సిటీలో దొరకని వాళ్ళైతే ప్యాకెట్ పాలు అవి పోస్తారు, ఏం కాదు. ఇంకా మేము విలేజ్లో ఉంటాం కాబట్టి మాకు ఆవు పాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి మేమైతే ఆవు పాలతోనే పుట్టకు పాలు పోస్తాం గైస్. ఈరోజు ఓన్లీ పాలు పోసి నువ్వుల ముద్దలు మాత్రమే నైవేద్యంగా పెడతాము. ఇంకా మనకి ఏవైనా కోరికలు తీరాలి అనుకున్నా అలా కోరిక మొక్కుకొని పాలు పోస్తే చాలా మంచిది. పుట్టకి పాలు పోసి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటికి మెయిన్ డోర్ ఉంటుంది కదా గైస్. మ్యాక్సిమం అందరి ఇంట్లోకి 2 డోర్లు ఉంటాయి. కాకపోతే మనకి ఏది మెయిన్ డోర్ అనుకుంటే ఆ మెయిన్ డోర్కి పక్కన గోడ మొత్తం నీట్గా కడిగి తూడ్చి మనం పుట్టకు పాలు పోసిన తర్వాత మేమైతే పుట్ట మన్ను తెచ్చుకొని
ఇలా పాము గీస్తాం అన్నమాట గోడ పైన. మేము 2 days పాలు పోస్తాం కాబట్టి ఫస్ట్ డే ఒకటే పాము గీస్తాము, రెండవ రోజు అంటే రేపు మేము 2 జంట పాములు గీస్తాం అన్నమాట. ఇలా పాము గీసిన తర్వాత కుంకుమ పసుపుతో బొట్లు పెడతాం. పాము గీసిన తర్వాత ఇంకా కడప కడిగి కడపకి కూడా పూజ చేసి 2 ఊదుబత్తీలు ముట్టించి తిప్పి ఇంకా మేమైతే ఇంట్లోకి వెళ్తాం అన్నమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత పుట్ట దగ్గర నుంచి తెచ్చుకున్న మన్నును నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు ఇల్లు మొత్తం చల్లుకొని అందరం కళ్ళు తుడుచుకుంటాం అన్నమాట. ఇంటి ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా కళ్ళు అంటే నేను కానీ మా అక్క కానీ ఎవరైనా అలా కళ్ళు తుడుస్తాం అన్నమాట. ఇది గైస్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. థ్యాంక్ యూ గైస్, బై బై.